సోదరులారా, ప్రపంచంలో అనేక జాతులలో ఒక 5 జాతులు పుట్టాయి. అంటే చిన్న చరిత్ర చెప్పేసి పాట స్టార్ట్ చేద్దామని. 5 జాతులలో మనది ఈ దేశ మూలవాసులమైన ఏ ద్రావిడ జాతి అవుతుందో దానికి కారకులమి మాదిగోళ్ళం. ఈ మాదిగోడు అంటే ఎవడనుకున్నావు? ఈ భారతదేశం అంటే ఇప్పుడున్న ఇంతంత భారతదేశం కాదు. అది హిందూ కుష్ పర్వతాల అవతల నుంచి ఇక్కడ మయన్మార్ వరకు ఏదైతున్నదో దాన్ని జంబూ ద్వీపం అన్నారు. ఆ జంబూ ద్వీపానికి జాంబవంతుడు రాజు. మీ యొక్క చరిత్ర ప్రకారంగా మొట్టమొదలు భూమి పుట్టిండు. తర్వాత భూమి పుట్టిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారండి? హలో నిర్మలా, హలో, మాదిగోళ్ళ దగ్గర లేని ఇవ్వడం అని అడిగితే క్రమశిక్షణ లేదంటారు. గదొక్కటి నేర్చుకోండి, ఈ దేశం మనదైతుంది. మిత్రులా, దయచేసి ఆ జాంబవంతుడు మొట్టమొదలు పుట్టిండు. ఆనికి పుట్టిన వాళ్ళే మిగతా వాళ్ళందరూ. కొట్టూరు గట్టిగా. ఎన్ని కులాలు ఉన్నాయో అందరూ ఆనికే పుట్టినోడు. అందుకే ఈ మాదిగోడు ఎంత అంటానంటే, ఎంత గొప్పవాడు అంటానంటే ఆయనకు ఒక చరిత్ర ఉంది. మా సదాలక్ష్మి అమ్మ చెప్పింది ఒకసారి. ఆడమయ్యుండి ఒక స్త్రీ ఉండి, బిడ్డ అరే ఆర్యుల యొక్క మగవాళ్లకు పొటెన్సీ అంటానంటే మగతనం తక్కువ ఉంటుందని ఓ మాదిగోడు, ఆయన పేరు కర్దమ ప్రజాపతి, కర్దమ మహాముని, ఆడి దగ్గరికి ఆ యొక్క ఆర్యుల యొక్క ఋషుల యొక్క భార్యలను పంపితే వీడి పని ఏంటంటే పిల్లల్ని పుట్టేయడమే. అందుకే మిత్రులారా, ఇది మన సభ కాబట్టి చెప్తున్నా, ఎవడికన్నా కోపం వస్తే వాడు ఏమంటాడు, నేను మాది కూడా పట్టుకోని. తర్వాత ఎంత కోపం వస్తే అన్ని బూతులన్నీ ఇన్నికెళ్ళి వస్తాయి. మిత్రులారా, ఎందుకంటే మాది కూడా అంత గొప్పవాడు. డప్పు 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 మేఘాల సిగన కొప్పు, అరే డప్పు 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 మేఘాల సిగన కొప్పు, డప్పు 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 మేఘాల సిగన కొప్పు, మేఘాల సిగన కొప్పు చీకట్ల గుట్టు విప్పు, మేఘాల సిగన కొప్పు చీకట్ల విప్పు, చిందించి దరువు నిప్పు, వా చిందించి దరువు నిప్పు జగమంత గుట్టు విప్పు, డప్పు 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 మేఘాల సిగన కొప్పు, డప్పు 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 మేఘాల సిగన కొప్పు. ఈ డప్పు కేవలం ఇప్పుడు మాదిగోలు కూడా సిగ్గుపడుతున్నట్టు. పాపం కోమటోడు వాడు తెలుగు యూనివర్సిటీలో డప్పు నేర్చుకొని అమెరికాలో పోయి ఇప్పుడు కోట్లు సంపాదించారు. వాళ్ళకు సిగ్గు, అయ్యా అసలు పిసలుగా నకిలీరాయిగా మనము సిగ్గుపడుతున్నామని చెప్తే ఏ రోజు మన అన్ని పోయినాయి. అందుకే సదాలక్ష్మమ్మ చెప్పిన మాట ఇంకోటి చెప్తా, ఎందుకంటే మన తల్లి కదా, మన యొక్క ఈ యొక్క మాదిగ దండోరకు మూలం కదా అని ఆమె యొక్క బుర్రలో పుట్టినటువంటి ఆలోచన నుండి దాన్ని వాకంగా తీసుకొని మందకృష్ణ ముందుకు పోతే మనం అందరం ఈరోజు మాదిగోళం అని గర్వంగా చెప్పుకుంటున్నాం. మిత్రులారా, ఒక విషయం ఏంటంటే మాదిగోడు ఎంత గొప్ప ఒక పాటతో స్టార్ట్ చేసుకున్నాం. మాదిగోన్ని 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 ఆదిలోన ఈ దేశాన్ని, మాదిగోన్ని 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 ఆదిలోన ఈ దేశాన్నేలినోని, మాదిగోన్ని 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 ఆదిలోన ఈ దేశాన్నేలినోని, మాదిగోన్ని 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 ఆదిలోన ఈ దేశాన్నేలినోని. ఆదిలో ఈ దేశం ఏమిరా, మరి ఎందుకు బాంచదు అప్పని కామొక్కని ఎందుకు అంటున్నారా అంటే మాయదారి మనుషు. అందరు మీరు అందరూ విన్నావా అన్నయ్య అనాలి. మాయదారి మనుషులు విన్నావా అన్నయ్య, మాయదారి మనుషులు విన్నావా అన్నయ్య, మా భూమిలో కాలు పెట్టి విన్నా
ఉన్న మా బతుకుల అధికారం గుంజుకొని మాదిగోని మాదిగోని ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోని మాదిగోని మాదిగోని ఆదిలోన ఈ దేశాన్ని ఏలినోని. ఈ మాదిగోడు ఎంత గొప్పవాడు అంటే ఎవడైతే మీకు ఒక బ్రహ్మాండమైనటువంటి కెమెరాని మిత్రులారా మాదిగ చరిత్రను చెబితేనే తల కిందికెచ్చుకున్నాడు, తల పైకెత్తుతాడు. మిత్రులారా ఈ మాదిగోడు ఏ యుగంలో కూడా మరి ఇప్పుడు చెప్తుండు త్రేతాయుగం, ద్వాపర యుగం, అన్ని యుగాల గురించి చెప్తాడు. కానీ మా మాతంగుడు అనేవాడు ఒకడు బ్రహ్మాండమైనటువంటి వీణను సృష్టించాడు. బాపనోళ్ళు మర్చిపోలే, బాపనోళ్ళు మన మాదిగోళ్ళని బాగా గుర్తుపెట్టుకుంటారు. మిత్రులారా వాళ్ళు ఏమంటున్నారంటే మాతంగ కన్యాం ముఫలాలయంతి మదాలస మంజుల వాగ్విలాసిని అనే మాతోడు కూడా అంటుండే. ఎవడైతే ఒకడు మాదిగోడు ఉండేనో వాడు వీణను తయారు చేస్తాడు. ఈ వీణను తయారు చేస్తే మా భాస్కరు మన ఏపూరు సోమన్న వెళ్ళాడు మ్యూజిక్ కాలేజ్. ఏడా ఈ యొక్క మన రాంకోట్లో ఉన్న మ్యూజిక్ కాలేజీకి వెళ్ళి వీణను నేర్చుకుందామని అప్లికేషన్ పెట్టాడు. ఎర్రగా బుర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు మనోడు. ఆయనతో ఆ అప్లికేషన్ తీసుకొని అడ్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నా కొడుకులు ఉంటారు కదా నేర్పించే వాళ్ళంతా వాళ్ళే కదా, ఏమిటి హోయ్ నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఏమిటి నీ పేరు అన్న అంటానంటే నా పేరు సార్, నా పేరు సోమన్న. సోమన్న అన్న అంటారంటే మన వాళ్ళు పెట్టుకోరు. మీ నాన్నగారి పేరు ఏమిటి? మల్లిగాడు. మల్లిగాడు అంటే పక్కవాడే అన్నాక ఈయన నేర్చుకొనియద్దు. చూడబ్బాయి నువ్వు చాలా బాగా వాయిస్తున్నావు కానీ అని పెడతాడు. ఇక కాని కాడికి వచ్చిందంటే ఈడు అవుటే. అయితే ఈ కాని కాడికి వచ్చినాక ఈడంతా ఈడే బయటికి వెళ్ళి పెట్టినప్పుడు రాసి రంపాన పెట్టి మొత్తానికి ఇన్ని బయటకు పంపిస్తారు. కానీ తయారు చేసినోడు ఎవడు? ఈయన మాదిగోడు తయారు చేసిన. కానీ మాదిగోడు నేర్చుకోవడానికి వీల్లేదు. మా తంగుడు మా తాత, మా తంగుడు మా తాత తల బుర్రం తావు చేసి, ఈ తల బుర్రం తావు చేసి ఆ మొలకాళ్ళను బారు చేసి ఆ వేళ్ళ కీళ్ళ స్వరాలతో స్థాయికి స్థానాలనిచ్చి ఓయ్ నవనాడులు సవరించి మోగే తీగలు చేసి సర్వజనులు మెచ్చేటి వీణను సృష్టించి ఇస్తే, సర్వజనులు మెచ్చేటి వీణను సృష్టించి ఇస్తే పంతులల్ల సంతానం సొంతం చేసుకుంటూ మాదిగోని 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 మిత్రులారా మీరు ఎప్పుడన్నా రేడియోలో, ఇప్పుడైతే అన్నీ వచ్చేసినాయి కాబట్టి మీకు రేడియోలో శాస్త్రీయ సంగీతం పేరుతో ఒక కార్యక్రమాలు వస్తాయి పొద్దుగాల. దాంట్లో వీణా వాయిద్యం గురించి చెప్తారు. ఇప్పుడు రేడియోలో ఇప్పుడు ప్రముఖ వైదిక విద్వాంసుడు చిట్టిబాబు గారు వీణను వాయిస్తారు. వాడు 15 నిమిషాలు టింగ్ టింగ్ అని కొడతాడు, 10,000 చెక్కు తీసుకొని పోతాడు. మరి వీణ తయారు చేసినోడు ఎవడు? మాదిగోడు. వీణను నేర్చుకోవాలంటే ఎట్లా నేర్చుకుంటారు అన్నది అది రాణిస్తారు నా కొడుకులు. ఆడెవడో పనికి మాలినోడు నేర్చుకుంటూ ఒక్క 10 నిమిషాలు వాయించి 10,000 చెక్కు తీసుకుపోతుండు. మనల్ని మాత్రం ఆ స్థాయికి రానియరు. అక్కడికి వచ్చే వరకు మనల్ని డిబార్ చేసి పడేస్తారు, అక్కడికి వచ్చే మనల్ని బైకాట్ చేసి పడేస్తారు. విషయాలు తెలుసుకోండి, చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం. మిత్రులారా ఇక మా గాంధీ గారు ఆయన సత్యవంతుడు అయిందంట. ఎట్లా అయిందంటే హరిశ్చంద్రుడు నాటకం చూసి, ఈ హరిశ్చంద్రుడు అంటానంటే అసలు నిజమైన సత్యవంతుడు ఏమన్నాడు, అంత బట్టబడిగా లేడని చరిత్ర చెప్తుంది. అయ్యా వాడు ఏమన్నాడు అంటానంటే వేటకు వెళ్ళేవాడు, ఎప్పుడు వేటకు వెళ్ళేవాడైతే అందమైన మాతంగ కన్యలు కనబడడానికి. మాతంగులు అంటే ఎవరు అనుకున్నావు? మాత అంటే ఇది తల, అంగం అంటే ఇది,
ఇక్కడ ఉన్న జాతి మాత్ అంగే అంటే మాతంగం అంటున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి జాతి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఈ మాతంగుడు ఆ మాతంగ కన్యలు అందమైన అమ్మాయిలు చూసి ఆడు ఎన్టీ రామారావు స్టైల్లో రే సారథి నాకు అమ్మాయి కావాలి అంటారంటే రాజు ఆడికి అమ్మ పంపకపోతే ఏమైనా చేస్తాడు కాబట్టి రాజు దలుచుకుంటే దెబ్బలకు కొద్దు అని అంటే ఆమె వాళ్ళ నాయన చాలుగాడు గారు అడిగిన అయ్యా నా బిడ్డనైతే ఇస్తా కానీ మరి నా బిడ్డను పెళ్లి చేసుకోవాలని అడిగింది. గర్భధానము చేసేదము కానీ కన్యాదానము స్వీకరించమన్నాడు. ఓరిని అమ్మయ్య నా కొడుకు ఇట్లా అంటే ఆడు బట్టబాజి కాడని అక్కడ పట్టుకున్నాడు విశ్వామిత్రుడు. అయిపోయింది. మిత్రులారా, ఆ విశ్వామిత్రుణ్ణి సూర్యవంశ చక్రవర్తి విన్నావా, సూర్యవంశ చక్రవర్తి సత్యహరిచంద్రుణ్ణి ఆ నక్షత్ర గుడమ్మ పోతే నేడు మాల మాది గన్న మూల మాసి మాయన్నే నేడు మాల వీరబాహుడే వచ్చి విలువ కట్టి కొనలేదా మాదిగోని 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 మాదిలోన ఈ దేశాన్ని మాదిగోని మాదిగోని ఏడు సందేశం ఈ దేశాన్ని. ధన్యవాదాలు మిత్రులారా. ఫిబ్రవరి 7న జరగబోయేటువంటి 1000 గొంతులు 1,00,000 డప్పులు చప్పట్లు గట్టిగా అయితే మిత్రులారా 2010లో నేను 100 గొంతులు 1000 డప్పులు కార్యక్రమం నిర్వహించాను. దాని తర్వాత చాలామంది 100 డప్పులు 1000 చెప్పు దెబ్బలని పెట్టింది కేసీఆర్ కూతురు. అట్లా అనేక రకాలు వచ్చినాయి. ఆయన గద్దరు కూడా ఒక కార్యక్రమం చేసింది. కానీ ఇప్పుడు అన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఏంటిదంటే 1000 గొంతులు 1,00,000 డప్పులు. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా విజయవంతం చేయాలి. నాకు 2 స్టంట్లు పడ్డాయి, మావాడు కూడా 2 స్టంట్లు పడ్డాయి ఎన్వైకి. అయితే స్టంట్లు మనకు పడదు. మనకున్నది బ్రహ్మాండమైనటువంటి ఒక గొప్ప లక్ష్యం ఉంది, సంకల్పం ఉంది. కాబట్టి ఆ దిశగా ఆ రోజు లక్షలాది మందిగా కలుగుదాం, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలియజేసుకుంటూ మరి నేను కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడ నుంచి విరమిస్తాను. దయచేసి అందరూ మన్నించాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మిత్రుడు అందే భాస్కర్